నిన్ను పాడి స్తుతించేదా ఆనందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమే ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధన ఆరాధన ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధన ఆరాధన నీ శక్తి కార్యము తలచి పొంగేనయ్యా నీ శక్తి కార్యము తలచి ఉల్లాము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన ఆరాధన పరిశుద్ధుడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన ఎన్నెన్నో ఇక్కట్టు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్టు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే
స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు పాత్రుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. నరరూపుడవు నీవే, నరులకు రక్షణ నీవే. నరరూపుడవు నీవే, నరులకు రక్షణ నీవే. పరమునకేగిన నీవే, పరిశుద్ధుడవు నీవే. పరమునకేగిన నీవే, పరిశుద్ధుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు పాత్రుడా. జగతికి శిల్పివి నీవే, యుగముల దేవుడ నీవే. జగతికి శిల్పియు నీవే, యుగముల దేవుడ నీవే. రాముల రాజువు నీవే, పూజనీయుడవు నీవే. రాముల రాజువు నీవే, పూజనీయుడవు నీవే. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు పాత్రుడా. భూది గంధముల దేవా, సృష్టికి ఆధారుండగా. భూది
4వ వచనం నుండి 8వ వచనం వరకు. 4వ వచనం నుండి 8వ వచనం. ఆ కాలంన లకీదుకు భార్య అయిన దెబోరా ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంది. ఆమె ఇశ్రాయేలీయుల మధ్యమందలి రామాకును బేతేలును మధ్యనున్న దెబోరా సరవృక్షం తీర్పుపై కూర్చుంటకు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెను కలుసుకుంది. ఆమె నఫ్తాలి ప్రదేశం నుండి అబీమె కుమారుడైన బారాకును పిలువనందించి అతనితో ఇట్లా, నీవు వెళ్ళి నఫ్తాలీయులను జెబూలూనీయులను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎదుటకు రప్పించుము. నేను నీ దగ్గరకు 50 సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి ఎదుటకు వచ్చి నీ చేతికి అప్పగించుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దెబోరాతో చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చినట్లు నేను వెళ్ళను, కానీ నీవు నాతో కూడా రానెడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మనం ప్రేమిస్తూ విడవకులాడేటప్పుడు చూపిస్తున్నాం. గొప్ప దేవ, మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో మేము చేసినప్పుడు తల్లిని బట్టి ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రియమైన మమ్మల్ని పలికిన పట్టణంలో నీ స్థితిలో చేసిన విధానానికి మీకు వందనాలు. ఇంకా నేను రావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రభావ, వారు నడిపించండి. లేదని అనుకున్నారేమో వారిని తెలియజేసుకోవాలో నడిపించిన పెడుతున్నాం. సమయాన్ని ప్రభావం మీ హస్తగతం చేస్తున్నాం. జ్ఞానాన్ని ఘనత మహిమ కలిగించుకోండి. దేవాలైన తండ్రి, బస్సు చేసి ఆడపరచుకోండి. బిడ్డలు మరోసారి తీసుకుని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని ఆశతో చేసిన మమ్మల్ని దీవించండి. మేము నేర్చుకోవాల్సిన డెఫినెట్ లెసన్ ఏంటో మేము నేర్చుకోవడానికి మీకు చూపించండి. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు మధ్యలో కూడా దేవుడు మీ సన్నిధి మేము కోరుతున్నాం. మనకు రండి, మా ముందు ఉండండి, మా వెనుక ఉండండి, మా భాషలో ఉండండి, మా చుట్టూరా ఉండండి, మా కింద పైన మీరు ఉండండి. మీ కాపుదల, మీ భద్రత అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని మేము రక్షణ వేసుకోవడం రక్షణ వెళ్ళడానికి వాక్యం బట్టి వందనాలు. ఉపకారం ద్వారా మీ వాక్యం మీరు మా కోరిక చేయండి. నిష్ప్రయోజనం మాకు చేసి మీరు కనబడి నామాన్ని మయంపరచుకోండి. చేసి మేడక మీకే యేసు ప్రభు దివ్యమైన నామమున ప్రార్థించి వెళ్ళి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిన్నటి వారమే ఈ భాగాన్ని మొదలుపెట్టాం, కానీ రాలేదు. మరొకసారి దీన్ని మొదటి భాగం ఏంటో పూర్వభాగం ఏంటో మనం అనుష్ఠానం చేసుకొని తర్వాత ఏడు పాఠంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు న్యాయాధిపతుల కాలంలో మొదటి న్యాయాధిపతి ఒత్నీయం గురించి మనం చూసాం. రెండవ న్యాయాధిపతి అయిన మరి ఆ యొక్క ఎగ్లోను రాజు ఉన్న సమయంలో ఉన్న యెహూదుల గురించి మనం చూసాం. ఆ తర్వాత మూడవ ఆయన శంకరు, అతని గురించి ఎక్కువగా లేదు, అనగా మనం చెప్పుకోలేదు. 4వ న్యాయాధిపతిని అనగా లేడీ జడ్జ్ అయిన ఈ దెబోరా అనే విధంగా స్టడీ చేస్తున్నాం. అంతకుముందు ముగించాం. ఇప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దెబోరాను వేసుకున్నాడని నామం చేస్తే ఈ యొక్క అధ్యాయంలో 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు, ఆ దినంలో ఇశ్రాయేలు మీదికి కనాను రాజు అయిన యాబీను యుద్ధానికి తన సేవకుడైన లేదా తన యొక్క సైన్యాధిపతి అయిన సీసెరాను పంపించినట్టు మనం చూస్తున్నాం. ఈ విషయాల్లో ముఖ్యంగా ఈ అధ్యాయంలో చాలా పదాలు కనిపిస్తాయి. ఆ పదాల యొక్క అర్థాలు మనం గ్రహించడం కాదు కాబట్టి, కానీ మనం పాఠం దొరకదు. కనుక మొట్టమొదటి మనకు అనిపించిన పరిగణించండి. 4వ అధ్యాయం 1వ వచనంలో యాస్టీస్గా రాయబడినట్టుగా ఇశ్రాయేలు మరలా యెహోవా సన్నిధిలో దోషులై ఉన్నట్టు మనం చూస్తున్నాం. వాళ్ళు చేసిన దోషం ఏంటో మనం మాటికి చేసుకున్నాం. వాళ్ళు చేసే దోషం ఏంటి చెప్పండి? న్యాయాధిపతుల్లో అన్ని దేవతలను కొలవడమే. ఇదే బారాకు మరి దెబోరా కలిసి రచించిన పాట.
పాడిన పాటలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ఏం పాపం చేశారు? 8వ వచనంలో క్రొత్త దేవతలను అబ్బా తలుపు తెరిస్తే యుద్ధమే ద్వారం దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రొద్దున యుద్ధమే, సాయంకాలం యుద్ధమే, మళ్ళీ ప్రొద్దున యుద్ధమే. యుద్ధము ద్వారం దగ్గరికి వచ్చినట్టు నెమ్మది లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే క్రొత్త దేవతలు. ఈ క్రొత్త దేవతలు ఏవో కూడా మనం చెప్పుకున్నాం, మరి మీరు రాలేదనుకుంటున్నాను. కొత్త దేవతలు అంటే ఏవి? పాత దేవతల పేర్లు అందరూ ఎరుగుదరేమో, కొత్త దేవతలు అవునా? కనబడని దేవతలు ఇవి. వస్తు రూపంలో ఉండే దేవతలు కొన్నిసార్లు చెప్పుకున్నాం. ఈనాటి కాలంలో, ఆనాడు ఏ దేవతలు పూజించారో తెలీదు. ఈనాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కొత్త దేవతలు ఏంటంటే, ఈవెన్ క్రిస్టియన్స్, బిలీవర్స్ కదా, అందరి చేతుల్లో ఉండే ఏంటి? సెల్ ఫోన్స్ కొత్త దేవతలు కాదా? వద్దస్తమానం దాంట్లోనే మాట్లాడుతూ ఉంటారు అవునా? మగ పిల్లలకి ఎప్పుడైనా ఫోన్ ఇచ్చిందంటే ఇంట్లో మాట్లాడరు. ఎక్కడ మాట్లాడతారు? టెర్రస్కి వెళ్ళిపోతారు. ఏది రహస్యమైన టాక్ ఎక్కడో. ఆడపిల్లలు ఈ సెల్ ఫోన్స్ కొనిచ్చేవాడు బాయ్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క బయటికి వెళ్ళి మాట్లాడలేరు కాబట్టి. సిగరెట్ మగపిల్లలకు ఒక దేవత, అలాగే సెక్స్ ఒక దేవత, సినిమాలు ఒక దేవత. మరి వాళ్ళ కొన్ని ఆటలు ఉంటాయి వాళ్ళు ప్రేమించేవి, అవి ఒక దేవత. మనకి ఇంటి పనే ఒక దేవతేమో, భర్తలే ఒక దేవతేమో, దేవుడేమో. లేకపోతే భార్య భర్తలకి దేవుడేమో, పిల్లలు కూడా దేవుడేమో. అసలు మనకు మనమే దేవుళ్ళేమో. ఒక పాటలో ఉంది, నిన్ను నీవే పూజించుకొనిచున్నావు కదా. ఏ సాటి లేని యేసు ప్రేమను మర్చిపోయి నిన్ను నీవే దేవుడుగా చేసుకుంటున్నావు. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేనికి మనం ఇచ్చినా కూడా కొన్నిసార్లు మన సొంత ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇస్తాం, అవి కూడా దేవతనే. వీటన్నిటినీ దేవుడు క్రొత్త దేవతలుగా మనకు చూపిస్తున్నాడు. ఎప్పుడైతే వాటిని కోరుకుంటున్నామో మనకు తెలియకుండా యుద్ధాలు ఇళ్ళకే వస్తాయి. సరే, దాని గురించి ఎక్కువ చెప్పను, తర్వాత మనం వెళ్ళిపోదాం. ఇలాగ వారు పాపం చేస్తూ ఉండగా కనాను రాజైన యాబీనును వాళ్ళ మీదకి అగేన్స్ట్గా లేపాడు దేవుడు. యాబోని పేరుకు అర్థం ఒక పేరు చెప్పుకున్నాం. ఏంటి యాబీన్ అనగా? యుక్తి కలిగిన వాడు అవునా? యుక్తి. దేవుడు సృజించిన జంతువులన్నింటిలోకెల్లా యుక్తి కలిగింది ఏదని రాయబడింది? ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము యుక్తి గలదై ఉండెను. మంచి తెలివైతే పర్వాలేదు, కానీ యుక్తి అంటే కన్నింగ్ ఉంటుంది, కొంచెం మోసకరమైన తెలివి, పాపంలో తెలివి. దొంగలకు కూడా ఎంత తెలివి ఉంటుంది కదా. మనం ఊహించని విధానంలో వచ్చి ఉంటారు వాళ్ళు, మనకు తెలియని ద్వారాలు వాళ్ళకు ఉంటాయి అవునా? వాళ్ళ ఐడియాలను మెచ్చుకోవచ్చు కొన్నిసార్లు అనిపిస్తుంది. కనుక యుక్తి కలిగిన వాడు సాతానుడు ఆదాము హవ్వలని సర్పరూపంలో శోధించాడు అవునా? మన విరోధి అయిన సైతాను ఈ దినాల్లో 1 పేతురు 5:8 ప్రకారం ఎలాగో వాడు మన మీద యుక్తిగా ఆలోచన చేస్తున్నాడు. ఎవరిని మిరింగుదునా అని వెదకుచు తిరుగుచూ ఉన్నాడు, గర్జించు సింహం వలె. అక్కడ సర్ప రూపంలో వచ్చాడు, ఇక్కడ సింహ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనుషుల రూపంలో కూడా కనిపిస్తాడు అవునా? అత్తలోనే దూరొచ్చు, భర్తలోనే దూరొచ్చు, నీలో నాలో కూడా దూరొచ్చు, సమయం ఇస్తే స్థలం ఇస్తే అవునా? పేతురుతో ప్రభు ఒకసారి ఏమన్నాడు? సాతానా నా వెనుకకు. ఎవరినైనా సాతానుడు ఎప్పుడు కూడా సొంత వేషంలో రాడు. సొంత వేషంలో వచ్చినట్లయితే ఆదాము హవ్వలు మోసపోయి ఉండేవాళ్ళే కారు అవునా? ఒకవేళ 4 బయట పెట్టి గోర్లన్నీ 2 చేతులు చూపిస్తే మనము వాడు సాతానుడిని తెలుసుకుంటాం. సైటన్ ఆల్వేస్ కమ్స్ ఇన్ డిస్గైజ్ అని వేషం వేసుకొని వస్తాడు, మారు వేషంలో వస్తాడు, దొంగగా దోచుకునేవాడుగా అతడు వస్తాడు. సరే, ఇటువంటి యాబీను ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే తెలివైన ఎవరు? సాతానుకు. యుక్తిపరుడైన సాతానుకు, అబద్ధమాడే సాతానుకు, అబద్ధమునకు జనకుడైన సైతానికి గుర్తుగా ఉన్నాడు. అతనికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరే సీసెరా అవునా? సీసెరా పేరుకు అర్థం ఏంటంటే సీసెరా ధ్యానించువాడు. ధ్యానించువాడు. ఏం ధ్యానించాలి మనము?
దేవుని నమ్ముకున్న పిల్లలు ఏం ధ్యానించాలని దేవుని వాక్యంలో ఉంది? నీ ధర్మశాస్త్రనందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యాన్ని ధ్యానించాలి. కానీ సాతాను ప్రతినిధి, సాతాను సేవకుడు, సాతాను సైన్యాధిపతి అయిన ఇతడు ఏ ధ్యానంలో ఉంటాడు చెప్పండి? సైన్యాధిపతులకు ఉండే ధ్యానం ఎప్పుడు ధ్యాస ఏంటి? ఏ రాజు దేశానికి వెళ్ళాలి, ఎవరిని దండెత్తాలి, ఎవరిని కొట్టాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరిని దోచుకోవాలి, ఇవే ఆలోచన తప్ప వేరే ఆలోచనలు ఉండవు. సాతాను యొక్క ప్రతినిధిగా సీసరా కూడా కనిపిస్తున్నాడు. ఇతని ధ్యానమంతా కూడా ఇశ్రాయేల్ మీద ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ని ఎలాగ దోచుకోవాలి, ఎలాగ కష్టపెట్టాలి, ఎలాగ ఓడించాలి, ఎలాగ వాళ్ళతో యుద్ధం చేయాలి, ఈ ఆలోచనలు ధ్యానంలో అతడు ఉన్నాడు. సరే, అలాగ పంపిస్తూ ఉండగా ఏమైంది? 3వ వచనంలో చూడండి, అతనికి ఏమున్నాయంట? 900 ఇనుప రథములు ఉన్నాయి. ఇనుప రథములు, చెక్క రథములు అంటే పాడైపోతాయి, కొద్ది రోజుల్లో డ్యామేజ్ అయిపోతాయి, ఎక్కువ కాలం మనకు రాకపోవచ్చు. కానీ ఇతడు చాలా ఉపాయంతో కేవలం దేవుని పిల్లలకు విరోధంగా 900 ఇనుప రథాలు, ఒకవేళ 1000 టార్గెట్ చేసుకున్నాడేమో తెలియదు, ఇంకా 100 చేయాలేమో తెలియదు, ప్రస్తుతానికి రెడీగా ఉన్న ఇనుప రథాలు 900 చదువుకున్నాం. అతని గురించి రాసినప్పుడు దేవుడు అతనికి ఏమున్నాయో రాశాడు. ఏంటి అని? ఇనుప రథములు 900 ఉండెను, ఇంకేమేమో ఉన్నాయో. కానీ ఇతడు యుద్ధానికి వెళ్ళే మనసు కలిగిన వాడు కనుక అతని యుద్ధ సామాగ్రి విషయమై ఆ యుద్ధమును కొరకు ఆయన సిద్ధపరచుకున్న విషయాన్ని చెప్తున్నాడు. మొట్టమొదట 900 ఇనుప రథములు. ఎవరి గురించి అయినా చెప్పిన తర్వాత వాళ్ళకు కలిగి ఉన్న వాటిని గురించి చెప్పినప్పుడు వాళ్ళ విషయాలు మనం బేరీజ్ వేయగలం. ఇతని గురించి చెప్పడానికి దేవుడు ముందు అతని గురించి చెప్పేటప్పుడు రథాలను గురించి చెప్పాడు కనుక ఇతని మనసు అంతా దేని మీద ఉంది? అతని ధ్యాస అంతా దేని మీద ఉంది? ఇనుప రథాలు చేయించుకోవాలి, ఇనుప రథాలు చేయించుకోవాలి, ఇనుప రథాలు చేయించుకోవాలి, టార్గెట్ పెంచుకోవాలి అని అనుకున్నాడు. ఒకవేళ అతని ఆశయము గుర్రాల మీద ఉందేమో, గుర్రాల ఉంది అంటే 900 ఇనుప రథాలు ఉన్నాయంటే 900 గుర్రపు రౌతులు ఉండాలి, స్వారీ చేసేవాళ్ళు ఉండాలి. ఆ రథాలు ఎంత పెద్దవో, 4 అశ్వాలు కడతారు కొన్ని ఒక చారేట్కి, ఒక రథానికి 4 ఏమంటారు వాటిని గుర్రాలు కడతారు, 2 గుర్రాలు కూడా కడతారు. కాబట్టి ఆ రౌతులు 900 రౌతులు 4 మరి గుర్రాలు పెట్టుకొని ఉన్నారేమో. ఆ గుర్రాలు ఎన్ని ఉన్నాయో, 900 ఇనుప రథాలు ఉన్నాయంటే ఒకటి దానికి పట్టుకోవాలి, పట్టుకోవడం నడిపించేవాడు ఉండాలి. అట్లా 900 రౌతులు అతనికి ఉన్నాయి. కాల్బలం ఎంత ఉందో, రకరకాల యుద్ధ ఆయుధాలు వాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. బైబిల్లో ఉంది 20వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఏమనుంది? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా ఎందు అతిశయపడతాం. ప్రియులారా, మన గుర్రాలు లేకపోవచ్చు, గేదెలు లేకపోవచ్చు, గుర్రమేకలు లేకపోవచ్చు. ఆమె ఎవరు? అబీగేలు గురించి రాస్తాడు. అబీగేలు మొట్టమొదటి భర్త ఎవరు? నాబాలు ముందు రాసేటప్పుడు 3000 గొర్రెలు 4000 ఏమన్నాడు? 3000 గొర్రెలు 4000 మేకలు అతనికి ఉన్నాయి. అవునా? ఎవరైనా గురించి చెప్తే లోక సంబంధం రాసినప్పుడు వాటితో లౌకిక సంబంధాన్ని మనకు అర్థమవుతుంది. వాళ్ళ గురించి మరి మంచి విషయాలు ఏమీ లేవు కనుక యుద్ధాధిపతులు, రాజులు వీటి మీద ఆధారపడి ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా మీద ఆశ్రయపడుతున్నామా? ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం చూడండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట, దేన్ని బట్టి మనం ఆశ్రయపడాలి? మన ప్రభు అయిన దేవుని బాగా ఆయన గురించి తెలుసుకోవడంలోనే మన ఆశ్రయం ఉంది. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. 23, 24 చదువుకున్నాం. జ్ఞానాన్ని బట్టి కానీ, శివుడు తన శౌర్యాన్ని బట్టి కానీ అతిశయించబడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంటే మనం నిజమే, మన దేవుడే, మన రక్షకుడే, మన మోక్షప్రదాత నిజమే. కానీ
ఆయన గురించి నీకు నాకు ఎంత తెలుసు? నీతి న్యాయములు అనుగ్రహించేవాడు ఆయనే అని తెలుసుకోవాలంట. మరి కింద ఏముంది? నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి ఏ చేయించగలను. యేసు ప్రభుని గురించి ఎంత తెలుసు? ఎంత పరిశీలన మనం చేసాము? లోపల పిహెచ్డీలు ఉన్నాయి, అవునా? ఒక అంశం మీద పరిశీలన వాడు చేస్తున్నారు. కానీ మనం ఎవరి మీద పరిశీలన చేయాలంట? యెహోవా ఎట్టివాడు, ఆయన మహిమ ఎట్టిది, ఆయన ప్రతాపం ఎటువంటిది, ఆయన శౌర్యం ఎటువంటిది, ఆయన జ్ఞానం ఎటువంటిది, ఆయన నీతి ఎటువంటిది, ఆయన న్యాయం ఎటువంటిది, ఆయన కార్యాలు ఎలాంటివి, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన రక్షణ కార్యం ఎలాంటి గొప్పది, ఆయన సృష్టి కార్యాలు ఎలాంటివి, ఆయన బలోత్కార్యాలు ఎలాంటివి, ఆయన ఆశ్చర్యక్రియలు ఎలాంటివి, ఆయన ప్రేమ ఎంత గొప్పది, అవునా? ఇవన్నీ పరిశీలనగా తెలుసుకోవాలి. బైబిల్ అంతా వెతకండి. మీరు చదివే దినపాఠంలోనే ప్రభువుని గురించి ఏమేమి ఉంటుందో అవన్నీ తీసి పక్కన రాసుకోండి. ఆయన ప్రేమను గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆయన పరిశుద్ధతను గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆయన జ్ఞానాన్ని బట్టి ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆయన బలాన్ని బట్టి ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం, ఆయన పరిపాలన, ఆయన ఏం లేదు, ఆయన సింహాసనం, ఆయన కిరీటం, ఆయన మహిమ, ఇవన్నీ ఎత్తి రాసుకొని ఆయన పరిశీలనగా తెలుసుకొని ఏం చేయాలి? మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ఆరాధన చేయాలి. ఇదే దేవుని మనం చేసే సేవ ముఖ్యం కాదండి, మనం చేసే ప్రార్థన ముఖ్యం కాదు. ఆయన పరిశీలనగా తెలుసుకుంటాం. డాక్టరేట్ దేన్ని బట్టి డాక్టరేట్ పొందుతాం? అప్పుడు దాన్ని పరిశీలనగాను తెలుసుకున్నాం. దేవుని బట్టి మనం పిహెచ్డీలు పొందినట్టు దేవుని మీద మన స్టడీ, అవునా? దేవుని గురించి తెలుసుకోవడమే మన అక్షయం అండి. అంతకు మించిన ఆత్మీయ బలం ఇంకా దేని ద్వారా మనం పొందుకోలేం. కనుక అబౌట్ గాడ్, ఎవరు ఆయన, నీ జీవితంలో ఏ విధంగా రుచి చూసావు, నీ జీవితంలో ఆయన చేసిన మేళ్ళేంటి, నీకు ఆయన పంచిచ్చిన ప్రేమ ఏంటి, ఆయన శిలువ కార్యం ఏంటి, ఆయన భవిష్యత్తు కార్యాలు ఇంకా చేసేవి ఏమున్నాయి, ఆయన రాకడ, ఆయన నీ మీద చూపిన జాలి, కరుణ, ఇవన్నీ ఎంత గొప్పవో పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుని గురించి నీకు ఎంత తెలుసు? బైబిల్ గురించి నీకు ఎంత తెలుసు? ఒక్కొక్క పుస్తకంలో 66 మరి పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాల గురించి నీకు ఎంత తెలుసు? కనీసం స్త్రీల పేర్లతో రాబడిన గ్రంథాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 2 కనీసం ఆ 2 స్త్రీల పేరట రాయబడిన గ్రంథాలలోనైనా నిష్ణాతులమయ్యామా? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వివరించగలమా? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, చిన్న చిన్న పదాలను కూడా అర్థం చెప్పగలమా? ఎన్ని బైబిల్ మీనింగ్స్ ఉన్నాయి, గ్రీక్ పదాలు ఉన్నాయి, హెబ్రీ పదాలు ఉన్నాయి, దాని అర్థాలు మనం తెలుసుకోగలమా? ఈరోజు మనం చదువుకున్న యాబేలు గురించి, సీసెరాను గురించి ఆ అర్థాలే తెలియకపోతే పాఠం ఎలా తెలుస్తుంది మనకి? అవునా? చాలా ఉన్నాయి అధ్యాయులు. కనుక అబౌట్ గాడ్ నేర్చుకోవాలి. ప్రతి స్టోరీ టైప్ చదువుకొని వదిలిపెట్టడం కాదు. దీనిలో ఎవరు కనిపిస్తారు? ప్రభు కనిపిస్తాడా? సైతానుడు కనిపిస్తాడా? విశ్వాస కనిపిస్తాడా? వెనకబడిన విశ్వాస కనిపిస్తుందా? దిగజారిపోయిన విశ్వాస కనిపిస్తాడా? వెనకబడివాడా? అట్లే చెతికిల బడ్డి లోపలికి వెళ్ళిపోయాడా దేమో లాగా? ఎవరు కనిపిస్తుంది? దీనిలో హైలైట్ చేయబడుతున్న అంశమేంటి? ఇందులో నేనేం నేర్చుకోవాలి? ఇందులో యేసు ప్రభు ఎక్కడ కనిపించాలి? యేసు ప్రభుని ఎక్కడ చూపించాలి? కనపడరు, కానీ లోపల వెతికిపోయి యేసు ప్రభువును కేంద్రంగా చూపించాలి. యేసు ప్రభువు లేని ప్రసంగం ఉప్పు లేని ఆహారం లాంటిది, అవునా? చాలా పెద్ద ఖరీదు పెట్టి మాంసం చేశాం, కానీ ఉప్పే లేదు. అన్నిటికంటే చీపెస్ట్ థింగ్ ఏది? ఉప్పే, కానీ అది వేయకపోతే లేదు. అలాగే యేసు ప్రభు మనకు ఉచితంగా అర్పించబడడానికి చీపెస్ట్ గాడేం కాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. నీవు చదివిన పాఠంలో ఆ యేసు ప్రభువుని ఎక్స్పోజ్ మనం బయటికి తీసుకొస్తున్నామా? ఆయన ఊరేగిస్తున్నామా? ఆయన్ని థింక్ చేస్తున్నామా? ఆయన గురించి ఆలోచన చేస్తున్నామా? అది మనిషి చదవచ్చు. మోషే కథే మనం చదువుతున్నాం, మరి ఒకవేళ దావీదు కథ చదువుతున్నాం, కానీ దానిలో ప్రభు క్యారెక్టర్ ఎవరిలో కనిపిస్తుంది? పరిశీలనగా తెలుసుకోవాలండి. ఆ మోషే గురించి ఒక మాట ఉంది. వాళ్ళ అన్న గొనిగారు కదా, మోషే చేత మాత్రమే దేవుడు పలిగించిన, ఆయన మా చేతను పలిగించలేదా, మేం ప్రవక్తలుగామా అని అనుకున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలోకి వెళ్ళా మిక్కిలి ఆయన నా స్వరూపమును నిదానించి చూస్తాడు, పరిశీలనగా తీస్తాడు. చాలాసార్లు నాయరాన్ని మీరు గమనించండి, ఏం చూస్తూ ఉంటుంది ఎప్పుడు? మేము ఇంట్లో ఎప్పుడు ఫ్యాన్లే, ప్రతి రూమ్లో ఫ్యాన్.
పరిశీలనగా చూసినట్టుంది. అది ఏమేమి పరిశీలిస్తుందేమో తెలియదు. ఎప్పుడు ఫ్యాన్ల మీదే ఉంటుంది అమ్మాయి. ఫ్యాన్ చూస్తేనే నవ్వుతుంది. తన ఆలోచనలు ఏమైతే అంటుంది ఎప్పుడు ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్. ఎవరు అట్లా చేయలేదు. మా ఇంట్లో పుట్టిన పిల్లలు ఎవరు నేను అట్లా గమనించాను. మనం ఎవరి మీద పరిశీలన చేయాలి. అట్లయితే దేవుని నన్ను పరిశీలనగా ప్రతి వాక్యంలో యేసయ్య ఎక్కడ కనిపిస్తాడు, ఆయన సువార్త ఎక్కడ కనిపిస్తుంది, ఆయన శిలువ యాగం ఎక్కడ కనిపిస్తుంది, అలాగ మనం పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి ఏం చేయాలంట? అతిశయం. యేసుప్రభువు నమ్ముకుంటే తక్కువ జాతి కింద లెక్క కడతారు అని యేసుప్రభు గురించి ఎక్స్పోజ్ చేసుకోవడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు. బైబిల్ని బయటకు తీసుకురావాలంటే సిగ్గుపడుతున్నారు. దేవుడు అన్నాడు, జీవవాక్యమును చేత పట్టుకొని జీవ జ్యోతులుగా కనపడాలి. పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ పెళ్ళికి వచ్చినారంటే వాళ్ళ చేతుల్లో ఏముండాలి? వద్దన్న బొకేలు ఉంటాయి, నిజమే. ఒక తట్టు బొకే ఉన్నా కూడా ఏం చేయాలి? ఒక తట్టు బైబిల్ ఉండాలి మన చేతుల్లో. అవునా? నిన్న ప్రవళిక ఏం పట్టుకుంది? మళ్ళీ ఫస్ట్లో బొక్కెతో వచ్చినా నిన్న బొక్కెతో రాలేదు. బైబిల్ మళ్ళీ అందించారు ఆ అమ్మాయి. మనం దేవుని వాక్యం చేతిలో పట్టుకోవాలి. రా చేతిలో ఏముంటుంది చెప్పండి? రా చేతిలో ఏముంటుంది? రాజులకు ప్రాముఖ్యమైంది ఏంటి? ఖడ్గం. అవునా? ఖడ్గం. మామూలు కత్తి కాదులే, వంటింట్లో కత్తి కాదు, ఖడ్గం అనేది. స్టూడెంట్ చేతిలో ఏముంటుంది? పుస్తకాలు. డాక్టర్ చేతిలో ఏముంటుంది? మరి బిలీవర్ చేతిలో ఏముండాలి? సిగ్గా సిగ్గా. వారి చేతిలో ఏముందంట? 2 అంచులు కలిగిన ఖడ్గం. ఇదే వారికి ఘనత అని 149వ కీర్తనలో దేవుడు చెప్పాడు. మన చేతిలో బైబిల్ ఉంటే ఏంటంటది? చీపు కాదు, ఘనత. ఘనత. రేపొద్దున దేవుడు లోకానికంతా న్యాయ విధిని తీర్పును తీర్చిపోతున్నాడు. దేన్ని బట్టి? గ్రంథాన్ని. అవునా? ఈ వాక్యములో అనే త్రాసులో నేను తూచి ఉన్నాను, నువ్వు తక్కువగా కనపడ్డావు. దేవుని కొలబద్ద, దేవుని ప్రమాణం ఇదే. మీటర్ బద్ద పెట్టి షాపుల్లో మనకి కొలిచిస్తారు మీటర్ అని. మరి మన మీటర్ ఏంటి చెప్పండి? దేవుని. ఇది మన చేతిలో ఉంది. దీన్ని బట్టి మనం ఎన్నడూ సిగ్గు. కనుక దేవుని గురించి అతిశయం మరి పరిశీలనగా మనం తెలుసుకున్నట్లు దేవుడు మన మాతృభాషలో, మన యొక్క లాంగ్వేజ్లో, మనం అర్థం చేసుకునే లాంగ్వేజ్, మళ్ళీ వేరే టఫ్ భాషలో రాస్తే కూడా మనం అర్థం చేసుకుని, తెలుగు కూడా టఫ్గా ఉంటే మనం అర్థం చేసుకోలేం. సులభ శైలిలో దేవుడు మనకు అందించాడు. ప్రియులారా, ఎంతమంది పరిశీలనగా దేవుని చదువు. దేవుడు ఏమంటాడులే, మళ్ళీ దేవుడు తోడు ఉంటాడు లేదని నువ్వు గబగబా 4 మాటలు చదివేసి మూత పెట్టేసేది కాదు, కానీ పరిశీలనగా. ఆవు గబగబా మేసేస్తుంది. అవునా? ఏం చేస్తుంది? మళ్ళీ ఒక చోటు కూర్చొని తిరిగి చేసుకొని నిదానంగా నమ్ముతాడు. ఏది? వినిందంతా కూడా బయటికి వినింది, చదివింది కూర్చొని ధ్యానం చేసే అలవాటు మనకు ఉండాలి. అందుకే దావీదు ఎంత పెద్ద చక్రవర్తి, 12 గోత్రాలకు చక్రవర్తి. ఆయన వాక్యాన్ని ఎన్నిసార్లు చదివాడంట? 3 సార్లు. 15, 55, 7, 17 మనం చదువుతాం. కీర్తనలో రాశాడు, ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంకాలమున ధ్యానించుచు వరకు. ఇలాంటివన్నీ కూడా ఎప్పటికో మన కంఠస్థం రావాలి. బైబిల్తో బాగా పరిచయం చేసుకోవాలి. మన బైబిల్ని తిప్పడంలో కూడా పరిచయం రావాలి. మన చేతులకు తెలియాలి ఎక్కడ ఏ గ్రంథం దొరుకుతుందో దాని అడ్రస్ మనం కనిపెట్టాలి. వెంటనే తీసి చదవవలసిన వాళ్ళంగా ఉన్నాం, అందుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. బైబిల్తో పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి దేవుడు అది చేస్తాడు. కానీ ఇక్కడ ఈ యొక్క సీసరా దేన్ని బట్టి అది చేస్తున్నాడు? సీసరాకు 900 గుర్రాలు ఉండడమే, లేదా 900 ఇనుప రథాలు ఉండడమే వాడికి పెద్ద అతిశయం. దేని గురించి అతిశయపడ్డాడో ఆ ఇనుప రథంతో కాదు, ఇనుప మేకతోనే చచ్చిపోయాడు. యాయేలు కథ మనకు తెలుస్తుంది. యాయేలు ఏం చేసింది? ఇంట్లో చేర్చుకుంది, దప్పికిచ్చింది, పాలు ఇచ్చింది, దుప్పటేసి కప్పేసింది. ఎవడు రాకుండా అక్కడ ఉండు అని అన్నాడు ఆ రాజు. ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత చిన్న మేకు, గుడారపు మేకు ఊడబెరికిందేమో. తన గుడారంలో టెంట్లో ఉంది, పెద్ద బంగ్లాలో మహల్లో ఏం లేదు, అంతఃపురంలో లేదు. దేవుడు ఎట్లా ఐడియా ఇచ్చాడు? సైతానును చంపగలిగిన ఆయుధం తన ఇంట్లోనే ఉంది. ఒక చిన్న మేకు, గుడారంలో ఉన్న సుత్తి, ఇవందరి ఇళ్లలో కామన్గా ఉంటాయి. అవునా? దాన్ని తీసుకుని వచ్చి వాడు
వాడిని కలతల్లో కొట్టి చంపినాడు. ఎంత డేర్ ఉమన్, పెద్ద చదువుకున్న ఆమె కాదు, ఎంత ధైర్యం చేసింది. ఇశ్రాయేలుకి గొప్ప రక్షణ కలిగించిన ఒక సోదరి లేడీ. బారాకు బయట యుద్ధం మెన్తో చేస్తున్నాడు, కానీ ప్రధానమైన వ్యక్తిని ఆనాడు చంపగలిగింది ఎవరు? గుడారంలో ఉన్న ఒక స్త్రీ, ఒక అనామకురాలు. పెద్ద ఏమి తెలివితేటలేవు, పెద్ద చదువుకోలేదు, పెద్ద సామర్థ్యం ఏం లేదు, ఇంట్లోనే ఉంది. కనుక ఎంతమందిని బారాకు చంపినా దాని పెద్ద పేరు రాలేదు, కానీ రాజుని చంపిన వాళ్ళకి పెద్ద పేరు వస్తున్నావునా? అసలు రాజు ఎవరి చేతిలో చచ్చిపోయాడంటే, ఎవరి చేతిలో? యాయేలు చేతిలో. దేన్ని బట్టి మనం